సినిమా ఒక హిట్ తర్వాత వాళ్ళ ఇంటి పేరుగాను ఇలాగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఆర్టిస్ట్. అవునండి. అలాంటిది మీకు ఎదురవ్వలేదా? అలాంటిది చిన్న ఎదురైంది కానీ నేను గమనించలేదండి అది. ఆ. నేను గమనించకపోవటం వల్ల జరిగినటువంటి పొరపాటే. ఆహా. ఆ. విచిత్ర ప్రేమ అనే ఒక సినిమా చేశాడు, దానికి డైరెక్టర్ జంజాల్ గారు. అవును. అందులో దాదాపుగా ఒక 20-30 సీన్లు ఉంటాయన్నమాట నా మీద. రాజేంద్ర ప్రసాద్ గారి ఫాదర్ వేషం అది. సో ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో పేర్ల, సక్సెస్ కాల. అంత ఇది ఆడింది, బాగానే ఆడింది, మంచి సబ్జెక్టు. నాకు నవరసాలు ఉన్న వేషం అది. కామెడీ ఉంది, సీరియస్ ఉంది, సెంటిమెంట్ ఉంది, కోపం ఉంది, అన్నీ ఉన్నటువంటి వేషం అది. అటువంటి సినిమా పేలకపోయేటప్పుడు నేను కొంచెం అప్సెట్ అయ్యా. సినిమా ఫీల్డ్ మనకు వద్దు అనేసి నేను మానుకున్నాను. ఒక సంవత్సరం పాటు నేను ఎక్కడ ఏ వేషం వేయలే. ఆ సంవత్సరం తర్వాత మాకు ఇతను నాకు నాటకాల నుంచి ఫ్రెండ్ కోట శ్రీనివాసరావు అని ఒక రోజున ఫోన్ చేసి, ఒక సాటర్డే ఫోన్ చేశాడు. రేపు ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేయట్లేదు అన్నాడు. లేదు, ఇట్లా కొత్త డైరెక్టర్ గారు ఒక ఆయన సినిమా తీస్తున్నారు, అందులో ఒక వేషం ఉంది, నువ్వైతే బాగుంటుందని అనిపించిందిరా నాకు, అందుకని నేను ఆయనకి చెప్పాను, ఒకసారి పిలిపించాను సార్ అన్నారు ఆయన. రేపు నువ్వు రా వస్తే సండే కదా, నీకు ఆఫీస్ కూడా లేదు కదా, వచ్చేసాయి అని చెప్పేసి అన్నాడు. సరే నేను మెల్లిగా భోజనం చేసి 12ంటికి బయలుదేరి 1 గంటకి వెళ్ళా. వెళితే అక్కడికే ఆ వేషం కోసం ఎవరినో సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టున్నారు. పాపం ఆయన కూడా కూర్చొని ఉన్నాడు అక్కడ. ఆయన ఎవరో నాకు అప్పటికి తెలియదు. ఆ తర్వాత స్టార్ అయ్యాడు ఆయన. అప్పుడు తెలిసింది ఓ ఇట్లా అనుకున్నాను. సరే వెళ్ళిన తర్వాత పేరు రివీల్ చేయొచ్చా ఆ స్టార్ని? ఏవిఎస్ అండి. పాపం అతనికి చూసారా మీరు అన్నట్టుగా ఇది రాకపోవటం మంచిదైంది అతనికి. ఇతనికి వచ్చిన వేషంతో ఫట్టుమని పేలాడు అతను, పెళ్లి పుస్తకంతో స్టార్ అయిపోయాడు ఓవర్ నైట్. ఒక్కొక్క అదృష్టం అలా ఉంటుందండి. సరే ఇది ఫలానా వేషం అంటే ఇది డిఐజీ రోలు అని చెప్పారు. 2ంటికి మొదలెట్టారు, 6ంటికి అయిపోయింది. సరే 4 అవర్స్లో అయిపోయింది. ఎక్కడ శ్రమ పెట్టలేదు, పరిగెత్తటాలు లేవు, కొండలు ఎక్కటాలు లేవు, కూర్చున్న చోటే 4 సీన్లు కూర్చున్న చోటే, ఒకే చోట కూర్చొని చెప్పడం. అది సినిమా రిలీజ్ అయింది. నేను మామూలుగా ఉద్యోగం చేసుకుంటూ సాయంత్రం నాటకం ఉంటే రిహార్సల్ చేసుకొని ఇంటికి వెళ్ళేవాడిని. సరూర్ నగర్లో ఉండేవాడిని, చాలా దూరం. అట్లా వెళ్ళిపోయేవాడిని. మొన్ననాడు రిలీజ్ అయిన రెండో రోజు కృష్ణారెడ్డి గారు ఫోన్ చేస్తారండి మీకు అన్నారు. మాకు అప్పుడు ల్యాండ్ లైన్ కూడా రాలా, మాకు పీపీ నెంబర్ ఉండేది. పీపీ నెంబర్ దగ్గరికి వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. వెళ్తే కృష్ణారెడ్డి గారు ఏమంటే సినిమా చూసారా మీరు అన్నారు. లేదు సార్ చూడలేదు సార్ ఇంకా. బ్రహ్మాండంగా వచ్చిందండి సినిమా, అదిరిపోయే ఇది ఉంది, చాలా బాగా సక్సెస్ అయింది, మీ వేషం చూసారా లేదు, థియేటర్లో బాగా పేలిపోతుంది మీ వేషం, ఎందుకు అలాగా అనేది. ఇప్పుడు మేము ఏదన్నా సినిమా ఇది కానీ ఒక డిస్కషన్లో కానీ కూర్చున్నప్పుడు కూడా ఈ వేషం ఇక్కడి నుంచి ఇటు వెళ్తున్నాడు, ఎందుకు అలాగా అని పోతే నాకు అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు అంత బాగా పేలిందండి, మీరు చూడండి తప్పకుండా చూడండి అని చెప్పి ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి 4 టికెట్లు పంపించి మా ఫ్యామిలీ కోసం ఆయన తప్పకుండా మీరు దిల్షుక్ నగర్లోనే చూడండి అని చెప్పి పంపించారు ఆయన. అప్పుడు చూశానండి నేను. ఓకే. అప్పుడు చూస్తే చాలా హిలేరియస్గా ఉంది. ఎందుకు అలాగా అనే డైలాగ్ బాగా పేలుతోంది. మంచి హిట్ అది. మంచి హిట్, సినిమా హిట్. అవును. మనం పేలినా కూడా సినిమా హిట్ కాకపోతే ఏముండదండి. అందుకని అది చాలా హిట్ అయింది. ఆ టైంలో ఫర్దర్గా సినిమా వేషాల కోసం కొంచెం ఆఫీసు విషయాలు పక్కన పెట్టి ఒక మేనేజర్ని పెట్టుకొని ఒక ప్రయత్నం కనుక చేస్తుంటే నేను కథ వేరే విధంగా ఉండేది. ఇది ఇలా మేనేజర్లను పెట్టుకుంటారని ఇదని ఇట్లా మనం ప్రయత్నం చేస్తేనే వస్తాయని మనకు తెలియదండి అప్పుడు. అంటే ఈ ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, నేను మెడ్రాస్ నుంచి వచ్చి ఉంటే అనుభవం ఉండేది, నాకు తెలియదు అది. అందుకని నేనేం ప్రయత్నం చేయలేదు, ఏమీ లేదు. మా కృష్ణారెడ్డి గారి మేనేజరే 2-3 వేషాలు అవి అతనే చెప్పాడు, వచ్చాయి. అట్లా అవార్డ్స్ విషయంలో సార్ ఒక్కదానికి మిస్ అయింది, కానీ అవతల ఎవరికైతే ఇచ్చారో అది కూడా జెన్యూన్. ఓకే. నాకే అనిపించింది. నేను ఆ వేషం కూడా చూశాను. ఓకే. ఏ క్యారెక్టర్ సార్ అది? నేను వెంగమామలో యాక్ట్ చేశానండి. వెంగమామలో బాగా కొడుకు పోతే చాలా దుఃఖంలో ఉంటాడు, వెంగమామ హస్బెండ్. ఓకే. ఆ తర్వాత ఆవిడ భక్తురాలు అవుతుంది, వెంకటేశ్వర భక్తురాలు అది అవుతుంది. చాలా మంచి క్యారెక్టర్ అది, మంచి ఉదయ్ భాస్కర్ గారు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అది కన్సిడరేషన్లోకి వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్కి. ఎల్బి శ్రీరాము ఒక వేషం వేశాడండి, శ్మశానంలో కాటి కాపరి, ఎప్పుడు సారా తాగుతూ ఉంటాడు అనమాట. ఆ వేషం ఇచ్చాడు, చాలా ఎంత న్యాచురల్గా చేశాడని నేను అతనికే ఫోన్ చేసి చెప్పాను, భలే చేసావు గురు ఆ వేషం అని. అంతకుముందు ఇది మా ఇద్దరికే టై అవుతుందని నేను అనుకోలేదు. అనుకున్నప్పుడు ఆ జ్యూరీలో ఉన్న ఒక ఆయన నాకు ఫోన్ చేసి, ఏం చేసావయ్యా ఆ వేషం, అది ఇది సపోర్టింగ్ క్యారెక్టర్ కన్సిడరేషన్లోకి వచ్చిందయ్యా,
అన్నారు. ఓహో డిస్కషన్లో ఉంది కదా అని మనకు అందులో సార్ థ్యాంక్స్ గురు అనే ఎప్పటి నుంచి నాకు వస్తుందని అనుకున్నాను. ఎల్బి శ్రీరామ్కి అనౌన్స్ చేశాను. నాకు బాధ కలగలేదండి. ఓకే. ఎందుకంటే వేషం అట్లా అంత న్యాచురల్గా ఉందంటే అది మన రంగస్థలం మీద చేస్తాం అట్లాంటివి. అట్లాంటి అవకాశాలు దొరుకుతాయి కానీ సినిమాల్లో రేరుగా దొరుకుతుంది. అతనే రైటరు, అతనే యాక్టర్ కాబట్టి అతను రాసుకోగలిగాడు. చాలా బాగా చేశాడు.